నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. మీ అందరికీ కూడా అండి గ్యాస్ స్టవ్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి, కంపల్సరీ ఉపయోగపడుతుంది. చాలామంది అండి ఈ గ్యాస్ స్టవ్ని కుళాయి కాడ లేదా పైప్ కాడ పెట్టి శుభ్రం కడుక్కుందాం అనుకుంటారు. పట్టుకెళ్దామంటే ఈ సూప్ యాడ్ చేసి ఉంటుంది అనమాట అండి. ఈ సూప్ ఎలా తీయాలరా బాబు అని చాలామంది చాలా కష్టపడి లాగుతారండి గట్టిగాని. అయితే ఈ సూప్ రాదనమాట, పట్టేసుకుంటుంది కదా. అలాగని భర్తను కాకేస్తారు, వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కదండి, లాగుదామంటే వాళ్ళకు కూడా రాదనమాట అండి. కానీ చాలా సింపుల్గా మన సూప్ లాగేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారు, ఈ వేడి నీళ్ళు కాతుంది, ఇది ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ వేడి నీళ్ళు ఏం చేయాలంటే మనం చూడండి, కాస్త పొగలు వస్తున్నాయంటే నేనేం ఎటకారం ఆడతలేదు, ఇక చూసుకొని కాలితే ఇక పొగలు వచ్చేస్తున్నాయి. ఈ వేడి నీళ్ళు సూప్ మీద వేయండి. ఈ సూప్ మీద వేసేటప్పుడు కింద పల్లెం పెట్టండి, లేకపోతే నీళ్ళు గత్తరైపోతాయి అనమాట, చాలా గత్తరగా ఉంటాయి. మరి సిరాకు ఎందుకు చూడండి, ఈ పొగ వచ్చి వేడి నీళ్ళు దాని మీద వేసారనుకోండి, అది కొత్త ప్లాస్టిక్ ఐటమ్ కదా, మీకు అర్థమైంది కదా, ప్లాస్టిక్ ఐటమ్ కొంత మెత్తపడుతుంది అనమాట. చాలా సింపుల్గా వచ్చేసింది అనమాట. మామూలుగా అయితే ఇది మా సూప్ తీయడానికి మా ఆవిడ చాలా ఇబ్బంది పడిపోయేది. ఈ వేడి నీళ్ళు చూపించానమాట, మా ఆవిడ చాలా సింపుల్గా తీసేసుకుంటుంది. చాలా సింపుల్ అనమాట. ఇలా తీసేసుకొని మనం పొయ్యి కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట అండి. అంటే పెట్టేసేటప్పుడు చూసుకోండి, ముఖ్యంగా ఈ క్లాంప్ వేయడం మర్చిపోకండి, లేకపోతే గ్యాస్ ఏమైనా లీక్ అయిందనుకో ప్రమాదం అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, 10 మందికి కూడా ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.